హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బిజి గేమింగ్ వైటీ. ఇదైతే మన కొత్త యూట్యూబ్ ఛానల్ అన్నమాట. ఇదైతే నాకు ఫస్ట్ టైం ఫుల్ వీడియో ఎడిట్ చేయడం. అందుకని ఈ వీడియోని చూసేటోళ్ళందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం సిఎస్ ఆడబోతున్నాం అన్నమాట. నేనైతే ఒక్కసారి హీరోకి వెళ్ళున్నా, అంతగానం ఫామ్ అవుతుండ. నేనైతే అంత హెడ్ షాట్స్ అయి ఆడ బాడీ షాట్సే ఆడతా. అలాగే నేను టాప్అప్ కూడా ఏం చేయలేదు. అక్కడైతే మనకి హెడ్ షాట్ పడ్డది. ఓరియన్ క్యారెక్టర్ వచ్చాడు, వాడు కూడా డ్యామేజ్ ఇచ్చాడు. కాకపోతే వాడిని అయితే మా టీమ్మేట్స్ అయితే డౌన్ చేశారు. వాడు వచ్చేసరికి నన్ను డౌన్ చేశాడు అన్నమాట. వాడిని మన పని తర్వాత చూసుకుందాం. కానీ ఇప్పుడైతే నేను ప్లాటినం 4లో ఉన్నానన్నమాట. మా ఊర్లో వాడిని కొడితే ఇంకా మేము విక్టరీ అయితే కొడతాం. వాళ్ళ దాంట్లో ఒక్కడున్నాడు, మేము ఇద్దరం ఉన్నాం. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో, విక్టరీ కొడతారా లేకపోతే డిఫీట్ అవుతారా అని చూద్దాం. గాయస్, విక్టరీ అయితే కొట్టాం. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి మేము ఏదో ఒక విధంగా విక్టరీ అయితే కొట్టేసామన్నమాట. మా టీమేట్ అయితే 3 కిల్లులు అయితే తీసుకున్నాడు. ఇదైతే సెకండ్ రౌండ్ అన్నమాట. ఈ సెకండ్ రౌండ్లో నేను ముగ్గురన్నా డౌన్ చేయాలని చూస్తున్నాను. నేనైతే పారాఫిల్ తీసుకున్నాను. పారాఫిల్ లాంగ్ రేంజ్ యూజ్ అవుతుంది అని షార్ట్ రేంజ్కి అయితే యూజ్ కాదు. అందుకని నేను లాంగ్ రేంజ్ ఫైట్ తీసుకుంటా, షార్ట్ రేంజ్కి పోను నేను. ఇందాక ఆడిన 3 మ్యాచ్ల్లో 3 ఓటమిలు అయితే నాకు వచ్చాయి. ఈ మ్యాచ్ అన్న కనీసం బోయా కొట్టాలని చూస్తున్నాను. నేనైతే దగ్గరలో ఉన్న ఇల్లులోకి అయితే ఉరుకుతున్నాను. అక్కడ ఏమన్నా ఎనిమిది గిట్ట దొరుకుతాడని చూస్తున్నాను. అక్కడైతే ఒకనికి ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టాను, కానీ వాడు పారిపోయాడు. ఇప్పుడైతే వానకాడికే పోతున్నా. కాకపోతే ఇక్కడ ఏమైనా ఎనిమిది వస్తారా అని చూస్తానా. కాకపోతే వచ్చారు ఇద్దరు. కొత్త వాడు డ్యామేజ్ ఇస్తే వాడు నాకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చిండు. నేను ఒకేసారి కవర్కి పోయి ఫైర్ వేసుకొని హెల్త్ తీసుకుంటానా. నేనైతే నా క్యారెక్టర్ స్కిల్ని అయితే యూజ్ చేసిన అన్నమాట. నేనైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఎనిమిదిని కొడదామని చూసిన. ఇప్పుడైతే వెళ్తున్నాను. అక్కడైతే 8 దొరికాడు. వానికి ఫుల్ డ్యామేజ్ పడి డౌన్ అయ్యిండు. నాకు ఘోరంగా డ్యామేజ్ పడింది అన్నమాట. 70 ఉన్నది. బాన్ ఫైర్ వేసుకొని అక్కడ హెల్త్ తీసుకుంటున్నా. మేము అలాగో రెండో రౌండ్ కూడా విక్టరీ అయితే కొట్టామన్నమాట. దీపక్ బి కూడా ఈసారి ఫస్ట్ ఉన్నాడు. ఈ రౌండ్ కూడా ఎలాగో అలాగా విక్టరీ కొట్టాలని చూస్తున్నాను అన్నమాట. ఏదో ఒక గన్ తీద్దామని చూస్తున్నాను. నా దగ్గర లాంగ్ రేంజ్ ఉండేది కానీ షార్ట్ రేంజ్ లేదని డబుల్ ప్యారం అయితే తీస్తానా. ఎందుకు ఇంతసేపు అయిందంటే నాకు అక్కడ 999 ప్లేస్ పడ్డది అన్నమాట. నేను యూజ్ చేసేది వేరేటోళ్ళ వైఫై. నేను నా ఓన్ నెట్ అయితే నేను యూజ్ చేయను అన్నమాట. వైఫై మా ముందట ఉన్న వైఫైని అయితే నేను యూజ్ చేస్తాను. అందుకనే ఇంతసేపు అయింది. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడు మేము ఈ రౌండ్కి వెళ్తామో గెలవమో అని ఒక డౌట్ మీద ఉన్నాం. వెళ్తున్నాక ఒకరికి అయితే డ్యామేజ్ చేయడానికి చూసినా, కాకపోతే మనకి వాళ్ళలేదు. తర్వాత కూడా వెళ్తున్నా, ఇంకా అటుపోతున్నా. వెనకాల పోయి అక్కడ నేను ఉన్నాను కొద్దిసేపు. క్యాంపింగ్ ఎత్తాను అక్కడ నేను కొద్దిసేపు ఏం చేయకుండా. అక్కడైతే ఎనిమిది కనపడ్డాడు, కానీ ఇక్కడ డ్యామేజ్ చేయలేకపోతున్నాను. ఎందుకో అర్థమైతే లేదు. అక్కడ మా వాళ్ళు ఇద్దరు ఆల్రెడీ నేను డౌన్ అయిపోయింది. నేనైతే ఒకరికి హెడ్షాట్ కొట్టి డౌన్ చేసిన. వాడైతే అయిపోయిండు, ఫినిష్ అయిపోయిండు. తర్వాతనైతే ఇంకొకరిని డ్యామేజ్ ఇచ్చానన్నమాట. డ్యామేజ్ ఇచ్చినాక అటు వెళ్తున్నాక మా వాళ్ళు ఇంకొకరు కూడా డౌన్ అయిపోయింది. ఏమైందో అని చూడ్డానికి వెళ్తున్నాను. ఏమైందో అని అక్కడ ఎనిమిది ఉన్నాడా లేడా అని చూడ్డానికి వెళ్తున్నాను. ఆడైతే ఇల్లు నుంచి వెళ్ళిపోతాను. నేను పోయేటప్పుడైతే అక్కడ వాడు నాకు డ్యామేజ్ ఇస్తాడు. నేను ఫాస్ట్గా ఈ ఇంట్లోకి అయితే వచ్చేసిన. ఇంట్లోకి వచ్చి ఇంకా అక్కడ ఇంకోసేపు మెడికిట్ వేసుకున్నా. మెడికిట్ వేసి అట్లా వెళ్ళి వెళ్తాను. ఇంకా వెళ్ళేటప్పుడు ఎనిమిది అయితే కనబడ్డాడు. వానికి డ్యామేజ్ ఇచ్చి పారాఫిల్తోనైతే హెడ్షాట్ కొట్టినా. ఇంకొకరికి కూడా హెడ్షాట్ కొట్టడానికి చూసినా పడింది, సక్సెస్ అయింది. ఇంకా లాస్ట్ వచ్చి వెనకాల నుంచి కొట్టిండు, సర్ప్రైజ్గా కొట్టిండు. ఈ రౌండ్ ఎలాగో ఓడిపోయినా నెక్స్ట్ రౌండ్ కొడదామని చూస్తున్నాను అన్నమాట. ఏజ్ కొట్టడానికి చూసా కానీ వాడు సర్ప్రైజ్గా కొట్టడం వల్ల కొట్టలేకపోయినా. ఇప్పుడు ఏదో ఒక మంచి షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ తీసుకొని ఈ రౌండ్ ఎలాగైనా గెలుద్దామని ఒక పగపైన అవుతున్నా. పారాఫిల్ మళ్ళీ తీసాను, 2 గ్లూ వాల్స్ తీసినాక లాంగ్ రేంజ్ ఫైట్ తీసుకున్నామని వెళ్తున్నాను. ఇప్పుడు నేనైతే లాంగ్ రేంజ్ ఫైట్ తీసుకొని కవర్ ఇచ్చుకుంటూ ఆడతాను అన్నమాట. నేను అంతగానో పోను, ఏం చేయను. చూద్దాం ఒకసారి సక్సెస్ అవుతుంది కాదు అని ఇప్పుడు ట్రై చేస్తాను అన్నమాట. నేను ఈ రౌండ్ కనుక వెళ్తే ఇంకొక రౌండ్కి వెళ్తే మేము బోయా కొడతాం అన్నమాట. నాకైతే ఊరికే 999 ప్లేస్ లేకపోతే ఏదో ఒకటి పడుతూనే ఉన్నది. ఎందుకో అర్థం అయితే లేదు. ఇంకా చాలా దగ్గర పోయి కూర్చుంటామంటే వాళ్ళు అక్కడ గమనిస్తారు. ఒకరికైతే డ్యామేజ్ ఇచ్చినాము. డ్యామేజ్ ఇచ్చినాక అక్కడికి పోతా అంటే ఇంకొకటి డ్యామేజ్ ఇస్తాను. కొంచెం కవర్ ఫైట్ తీసుకుంటా అంటే నేను చూసి కొడతా అంటే వానికి డ్యామేజ్ మంచిగానే పడ్డది. హెడ్షాట్ పడ్డది వానికి పారాఫిల్తోని.
ఇక్కడ పడ్డాక డ్యామేజ్ కొట్టినాక వాడు నాకైపోయినాక నేనైతే అక్కడ చూస్తాను ఎవరైనా ఉన్నారా లేరా అని అక్కడ చూస్తున్నప్పుడు వాడైతే ఒకటి చేసిండు మావాడు క్యారెక్టర్ స్కిల్ అక్కడ మావాడిని ఎవరో ఒకటి డ్యామేజ్ చేసిండు అక్కడికి నేను దెబ్బ ఉరుకుతానా దెబ్బ ఉరికి కోరుతానా కాకపోతే వాడు కవర్లో ఉన్నాడు కవర్లో ఉన్నప్పుడు నేను కూడా దగ్గర పోయి కవర్లో ఉంటానని వెళ్తున్నా అక్కడ వాడు బయటకు వస్తాడని ఎదురు చూస్తున్నా వాడు ఊకే మా ఊళ్ళని కుట్టడానికి అక్కడ మా వాడు ఇంకొకడు ఉన్నాడు కవర్ ఇచ్చుకుంటా కొడతాడు వాడిని కుట్టడానికి చూస్తాడు ఇంకా వాడు ఒకేసారి బయటకు వచ్చినప్పుడు ఇంకా వాడిని డ్యామేజ్ ఇచ్చి ఎలిమినేట్ చేసేసిన అన్నమాట ఆ తర్వాత ఇంకా నేను ఈ రౌండ్లో ఏదో డబుల్ MP40 ఆ పారాఫిల్ తీసుకున్నా థర్డ్ రౌండ్ కూడా అట్లనే ఆడతా గ్లూ వాల్ హెల్మెట్ అవన్నీ తీసుకున్నా ఆ తర్వాత ఇంకా ఈ మ్యాచ్ లో కనుక గమనిస్తే వాళ్ళ దాంట్లో ఒక్కడు మంచిగా ఆడతాడు పేరు గమనించలే కానీ వాడు పింక్ కలర్ రెక్కలు వేసుకొని వాడు టాప్ అప్ చేసి ఉన్నాడు వాడు లాస్ట్ వరకు ఉంటాడు ప్రతి మ్యాచ్ లోను పోయిన మ్యాచ్ లో కూడా వాడిని నేను డౌన్ చేసిన కాకపోతే వెనకాల నుంచి వచ్చి డౌన్ చేసినోడు వేరేటోడు ఇప్పుడైతే వీళ్ళని ఎట్లనో అట్లా ఎనిమిది చేద్దాం పోయకూడదామని ఒక ఊపు పైన ఉన్నాం మేము వెళ్తున్నా నేను అయితే ఇట్లా పోతానా వాళ్ళు వచ్చారు దారి ఇట్లనే అనుకొని పోతానా పోయేటప్పుడు దొరికి డ్యామేజ్ ఇచ్చిన ఒకరికి హెడ్‌షాట్ పడ్డది గ్లూవాల్ వేసిన ఇంకొకడు కూడా అక్కడ మెడికిట్ వేసుకుంటాడు వాళ్ళని రివైవ్ ఇచ్చేసిళ్ళు ఇంకా మా వాడు అట్లా పోయి కొడదామని చూస్తా అంటే ఒకరిని డౌన్ చేసినాక వాడు ఇంకొకరిని డౌన్ చేసినాక వాళ్ళు వీళ్ళని డౌన్ చేసిండు వీడు ఒక్కడే ఉన్నాడు వీడిని ఒక్కటి చంపితే బోయ కొట్టేస్తాను ఇంకా దాదాపు అయితే మన ఊరికి బోయ కొట్టడానికి చూస్తాను నేను ఫాస్ట్ చూస్తాను వాడిని కొట్టడానికి వీడిని కొడితే బోయ అవుతుంది కథం బోయ గత 3 మ్యాచ్లలో నేను బోయ కొట్టలేకపోయినా ఈ మ్యాచ్లో అయితే నేను బోయ కొట్టేసాను అన్నమాట ఈ వీడియో ఎవరెవరికి నచ్చిందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవి మరిన్ని వీడియోల కోసం కామెంట్